నిన్ను విమర్శించే మిత్రులకు జవాబు. విమర్శించే వాళ్ళు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. నీ మనసులో ఏదుంటే అదే కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు విమర్శించారు అంటే అది నీవు అయి ఉండవు. వాళ్ళ భావం, వాళ్ళ స్థితి అలా ఉంటుంది. వాళ్ళ మనసులో ఏది ఉంటుందో అదే కనపడుతుంది. అంతకు మించి ఏమీ కనపడదు. ఇప్పుడు మీకు విమర్శ హాయిగా ఉంటే విమర్శించనివ్వండి. వాళ్ళని ఎంత విమర్శిస్తే అంత మీరేమి అడ్డు చెప్పొద్దు. అడ్డు చెప్పకుండా ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళు విమర్శించి వాళ్ళ మనసు ఖాళీ అవుతుంది. ఇప్పుడు ఏ లక్షణం లేని హాయిగా ఉన్న వాళ్ళతో జీవించడం సాధ్యం కాదు ఎవరికైనా. ఇప్పుడు అటువంటి లక్షణం లేని నీతో జీవించడం, వాళ్ళకి ఒక యోగితో జీవించడం సాధ్యం కాకపోవచ్చు. నీలో ఉన్న మానసికమైన స్థితి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు చూసేవారు వేరు, విమర్శించేవారు వేరు. నీ గమనమే గమ్యం అవుతుంది కానీ అపార్థం చేసుకునేవాడు ఎప్పుడూ అపార్థం చేసుకుంటూనే ఉంటాడు. యాజ్ దే ఆర్ క్రిటిసైజ్ సంబడి యాజ్ దే పర్ఫెక్ట్. జీవితంలో ఏ తప్పు చేయని వాడు ఉండడు. వాడి తప్పులు వాడు ఆలోచించకుండా ఎదుటి వాళ్ళ తప్పులు ఎంచడంలోనే వాడి జీవితం అయిపోతుంది. నీకోసం వాళ్ళ టైంని వెచ్చించి మరీ విమర్శిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా కృతజ్ఞతలు చెప్పుకోవాలి నువ్వు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు కోల్పోతున్నారు. నిన్ను బ్లేమ్ చేస్తున్నారు అనుకొని నిన్ను అభివృద్ధి పరుస్తున్నారు. ఇప్పుడు విమర్శించే వాళ్ళని చూసి ఎదుటి వాళ్ళు ఏం చేయాలో, అసలు ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడాలి, నీ గురించి ఏం చేయాలనేది అసలు నీ చేతిలో లేదు. నువ్వు డిసైడ్ చేయలేవు. నువ్వు వాళ్ళ మాటని ఆపలేవు. వాళ్ళు ఉన్న ఆలోచనలు, వాళ్ళు ఉన్న స్థితిని బట్టి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు చెప్పేది నువ్వు చెప్పు. నిన్ను ఎదవ అంటే నేను ఎదవను కాదని చెప్పు. ఇక్కడ ఫీల్ అయ్యేవాడు మాయమయ్యాడు అనమాట. నీ మనసే లేదు. నీ మనసే మాయమైనప్పుడు నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు నీలో ఉన్న బాధపడేవాడిని ఆటో ఎక్కేటో పంపించేసావు, నువ్వు దూరంగా పంపించేసావు. అంటే నీ ఆత్మస్థితి ఎప్పుడు కూడా పోలికలతో, ఈర్ష్యతో, ద్వేషాలతో లేనప్పుడు, నీలో కోపం ఇవన్నీ దహించుకొని వేసినప్పుడు ఎదుటి వాళ్ళని విమర్శించినా ఎప్పుడు నువ్వు నవ్వుతూ ఉండగలుగుతావు. ఎదుటి మనిషి తన అజ్ఞానంతో కొట్లాడుతున్నాడు తప్ప దీనికి మించి ఏం లేదు. అతను విమర్శించాడంటే వాడి అజ్ఞానంతోనే వాడు కొట్లాడుతున్నాడు. నిన్ను కాదు కొట్లాడేది మాత్రం నిన్ను కాదు. విమర్శించే వాళ్ళని పరిపూర్ణంగా విమర్శించని. నీ స్థితి మాత్రం